హలో! హాయ్! నమస్తే. అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? అమ్మ ఉన్న పుట్టిల్లు ప్రతి కూతురికి ఒక స్వర్గం లాంటిది. ఈ ఒక్క మాటలో ప్రతి ఆడపిల్ల జీవితంలో దాగి ఉన్న ఒక గొప్ప నిజముంది. పెళ్ళైన తర్వాత ఒక అమ్మాయి ఎన్నో బాధ్యతలు తీసుకుంటుంది. కుటుంబం కోసం, భర్త కోసం, పిల్లల కోసం తన సమయాన్ని, తన అలసటను, తన కోరికలను కూడా పక్కన పెడుతుంది. కానీ ఎప్పుడైనా మనసు అలసిపోయినప్పుడు కాసేపు ఏ బాధ్యత లేకుండా ప్రశాంతంగా ఉండాలని అనిపించే ఒకే ఒక్క చోటు ఉంటుంది. అదే పుట్టిల్లు. ఎందుకంటే అక్కడ అమ్మ ఉంటుంది. "నువ్వేం చెయ్యొద్దు, అన్నీ నేను చూసుకుంటాను" అని చెప్పే ఆ ప్రేమ ఉంటుంది. ఆకలి వేయకముందే భోజనం పెట్టే చెయ్యి ఉంటుంది. ముఖం చూసి మనసులోని బాధను గుర్తించే హృదయం ఉంటుంది. అందుకే ప్రతి కూతురికి అమ్మ ఉన్న పుట్టిల్లు ఒక ఇల్లు కాదు. అది ఒక భరోసా, ఒక విశ్రాంతి, ఒక స్వర్గం. కానీ కాలం మారుతుంది. ఒకరోజు అమ్మ లేకుండా అదే పుట్టింటి గుమ్మం దాటాల్సిన పరిస్థితి వస్తుంది. ఇల్లు అదే ఉంటుంది. గోడలు అవే ఉంటాయి. మనుషులు కూడా ఉంటారు. కానీ ఏదో తెలియని వెలితి మనసును తాకుతుంది. ఎందుకంటే ఆ ఇంటి ప్రాణమైన అమ్మ అక్కడ ఉండదు. అయితే అమ్మ ఉన్నప్పుడు పుట్టిల్లు ఎందుకు ప్రతి కూతురికి స్వర్గంలా అనిపిస్తుంది? అమ్మ లేని తర్వాత అదే ఇల్లు ఎందుకు మారిపోయినట్టు అనిపిస్తుంది? ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఒక అమ్మాయి జీవితంలో రెండిళ్ళు ఉంటాయి. ఒకటి తాను పుట్టి పెరిగిన పుట్టిల్లు. మరొకటి పెళ్లి తర్వాత తన బాధ్యతలతో నిండిపోయే అత్తిల్లు. ఈ రెండు ఇళ్లకు వాటి వాటి ప్రత్యేకత ఉంటుంది. కానీ పుట్టింటికి ఉండే అనుబంధం మాత్రం మరే దానికి ఉండదు. ఎందుకంటే అక్కడ ప్రతి మూలలో అమ్మ ప్రేమ ఉంటుంది. అమ్మ ఉన్న పుట్టింట్లో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. బయట ప్రపంచంలో ఎంత ఒత్తిడి ఎదురైనా, జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా ఒక్కసారి పుట్టింటికి వెళ్ళొస్తే చాలు అనే భావన ప్రతి కూతురి మనసులో ఉంటుంది. ఆ ఆలోచనే ఒక ధైర్యాన్ని ఇస్తుంది. ఎందుకంటే అక్కడ అమ్మ ఉంటుంది. "అలసిపోయావా" అని అడిగే మనసు ఉంటుంది. "ఏం తింటావ్" అని ప్రేమగా అడిగే స్వరం ఉంటుంది. "నువ్వు కాసేపు పడుకో, నేను చూసుకుంటాను" అని చెప్పే ఆప్యాయత ఉంటుంది. అమ్మకు కూతురు ఎప్పటికీ చిన్నపిల్లే. కూతురు వయసు 50 అయినా, ఆమెకు పిల్లలు ఉన్నా, అమ్మ కళ్ళలో మాత్రం ఆమె ఎప్పటికీ అదే చిన్నారి. అందుకే కూతురు ఇంటికి వస్తే అమ్మ తన ప్రేమను చిన్న చిన్న పనుల్లో చూపిస్తుంది. ఇష్టమైన వంటలు చేస్తుంది. కూతురు అడగకముందే ఆమెకు కావలసినవి సిద్ధం చేస్తుంది. ఆ 2-3 రోజులు కూతురు నిజంగా విశ్రాంతి తీసుకుంటుంది. ఎలాంటి నటన అవసరం లేదు. ఎవరినీ మెప్పించాల్సిన అవసరం ఉండదు. తనకు ఎలా అనిపిస్తే అలా ఉండొచ్చు. నవ్వాలనిపిస్తే నవ్వుతుంది, ఏడవాలనిపిస్తే ఏడుస్తుంది. ఎందుకంటే తన కన్నీళ్లను అర్థం చేసుకునే అమ్మ ఎదుటే ఉంటుంది కాబట్టి. అందుకే చాలామంది కూతుళ్ళు పుట్టింటికి వెళ్ళడం అంటే కేవలం ఒక ప్రయాణం కాదు, అది మనసుకు మళ్ళీ ఊపిరి పోసుకునే అవకాశంగా భావిస్తారు. కానీ ఈ అందమైన అనుభూతి అంతా అమ్మ ఉన్నంత వరకే. అమ్మ ప్రేమను మాటల్లో పూర్తిగా చెప్పడం అసాధ్యం. ఎందుకంటే అమ్మ ప్రేమ పెద్ద పెద్ద బహుమతుల్లో కనిపించదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న పనుల్లో, పలికే సాధారణ మాటల్లో, కనిపించని శ్రద్ధలో దాగి ఉంటుంది. కూతురు పుట్టింటికి వచ్చిన రోజు నుంచే అమ్మ మనసు ఆనందంతో నిండిపోతుంది. "ఏం తింటావు" అని అడుగుతుంది. కూతురికి ఇష్టమైన వంటలు చేస్తుంది. "నువ్వు అలసిపోయి ఉంటావు, కాసేపు పడుకో" అని ప్రేమగా చెబుతుంది. ఆ మాటల్లోనే ఒక ప్రపంచం ఉంటుంది. ఆ 2-3 రోజులు కూతురు గడియారం చూసుకుంటూ పరుగులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఉదయం త్వరగా లేవకపోయినా ఎవరూ ఏమనరు. పని చేయకపోయినా ఎవరూ తప్పుపట్టరు. ఎందుకంటే అమ్మకు తెలుసు తన కూతురు ప్రతిరోజు జీవితంతో ఎంత పోరాడుతుందో. కొన్నిసార్లు కూతురు ఏమీ మాట్లాడదు. కానీ అమ్మ మాత్రం ఆమె ముఖం చూసి మనసులోని బాధను చదివేస్తుంది. "ఏమైంది" అని ఒక్క మాట అడిగితే ఇన్ని రోజులు గుండెల్లో దాచుకున్న బాధ కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంది. అదే అమ్మతో ఉన్న బంధం. అమ్మ దగ్గర కూతురు ఎప్పుడూ బలంగా కనిపించాల్సిన అవసరం లేదు. బాధలో ఉంటే ఏడవవచ్చు, అలసిపోయి ఉంటే విశ్రాంతి తీసుకోవచ్చు, మనసులో ఉన్నదంతా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ తీర్పు ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. అందుకే అమ్మ ఉన్న పుట్టిల్లు ప్రతి కూతురికి ఒక ఇల్లు మాత్రమే కాదు, జీవితపు అలసటను మరిచిపోయే ఒక ప్రశాంతమైన ఆశ్రయం. కానీ
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఒకరోజు ప్రతి కూతురు ఎదుర్కోవాల్సిన అత్యంత కఠినమైన నిజం అమ్మలేని పుట్టిల్లు. ఆ రోజు నుంచి పుట్టింటి చిరునామా మారదు, ఇల్లు మారదు, గదులు మారవు, గోడలు కూడా అవే ఉంటాయి. కానీ ఆ ఇంటి అనుభూతి మాత్రం పూర్తిగా మారిపోతుంది. ఎందుకంటే ఆ ఇంటి ప్రాణమైన అమ్మ ఇక అక్కడ ఉండదు. ఒకప్పుడు గుమ్మం దగ్గర నిలబడి "వచ్చావా అమ్మా" అని నవ్వుతూ ఎదురు చూసే ఆ ముఖం కనిపించదు. వంటగదిలో నుంచి "ముందు చేతులు కడుక్కో, భోజనం పెడతాను" అని పిలిచే ఆ స్వరం వినిపించకపోవచ్చు. ఇంట్లో అందరూ ప్రేమగానే మాట్లాడవచ్చు, ఆప్యాయంగా చూసుకోవచ్చు. కానీ అమ్మ ఇచ్చే ఆ ప్రేమకు, ఆ భరోసాకు, ఆ నిస్వార్థమైన ఆప్యాయతకు ప్రత్యామ్నాయం ఉండదు. పుట్టింటికి వెళ్ళిన ప్రతిసారి కూతురి చూపులు తెలియకుండానే అమ్మను వెతుకుతాయి. అమ్మ కూర్చునే చోటు, అమ్మ వంట చేసే వంటగది, అమ్మ పూజ చేసే మూల, ఇవన్నీ జ్ఞాపకాలుగా మారుతాయి. కొన్నిసార్లు మనసు ఇలా అంటుంది, అమ్మ ఒక్కసారి పిలిస్తే ఎంత బాగుండేది, ఒకసారి తల నిమిరి "బాగున్నావా" అని అడిగితే ఎంత సంతోషంగా ఉండేది అని. అప్పుడు అర్థమవుతుంది, పుట్టిల్లు అంటే కేవలం గోడలు, గదులు మాత్రమే కాదు. ఆ ఇంట్లో ఉన్న అమ్మ ప్రేమే అసలైన పుట్టిల్లు. అమ్మ లేని తర్వాత పుట్టింటికి వెళ్ళడం తప్పు కాదు. కానీ అక్కడ ఒక తీపి జ్ఞాపకం, ఒక చెప్పలేని వెలితి, ఒక నిశ్శబ్దం మనసును వెంటాడుతూనే ఉంటాయి. అందుకే ప్రతి కూతురు అమ్మ ఉన్నంతకాలం ఆమెతో గడిపే ప్రతి క్షణాన్ని ప్రేమగా దాచుకోవాలి. ఎందుకంటే కాలం గడిచాక ఆ క్షణాలే జీవితాంతం మనకు తోడుగా నిలిచే అమూల్యమైన జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. జీవితంలో డబ్బుతో కొనలేనివి చాలా ఉంటాయి. కానీ వాటిలో అత్యంత విలువైనది అమ్మ ప్రేమ. అమ్మ ఉన్నంత వరకు చాలామందికి ఆమె విలువ పూర్తిగా అర్థం కాకపోవచ్చు. రేపు వెళ్ళి చూస్తాను, తర్వాత మాట్లాడుదాం, సమయం దొరికినప్పుడు కలుస్తాను అని అనుకుంటూ రోజులు గడిచిపోతాయి. కానీ కాలం ఎవరి కోసం ఆగదు. అందుకే అమ్మ ఉన్న ప్రతి కూతురు ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. అమ్మతో కాసేపు కూర్చోండి, ఆమె చెప్పే మాటలు వినండి, ఆమెతో కలిసి భోజనం చేయండి, ఆమె నవ్వును మనసారా ఆస్వాదించండి. అమ్మకు పెద్ద పెద్ద బహుమతులు అవసరం ఉండవు. కూతురు ప్రేమగా మాట్లాడితే చాలు. "అమ్మా ఎలా ఉన్నావు" అని అడిగితే చాలు. "నీ చేతి వంట తినాలని ఉంది" అని అంటే చాలు. ఆ చిన్న మాటలే ఆమెకు ప్రపంచమంత ఆనందాన్ని ఇస్తాయి. మనం జీవితంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా, ఎంత పేరు సంపాదించినా, ఎంత డబ్బులు సంపాదించినా అమ్మ ఒడిలో లభించే ప్రశాంతత ఎక్కడా కొనలేం. ఒకరోజు ఆ ఒడి జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. అప్పుడు మనకు కావలసింది ఆస్తి కాదు, అమ్మతో గడిపిన క్షణాలే. కాబట్టి అమ్మ మీతో ఉన్నంత వరకు ఆమెను ప్రేమించండి, ఆమెతో సమయం గడపండి, మీ మనసులో ఉన్న మాటలు చెప్పండి. ఎందుకంటే కాలం తిరిగి రాదు, కానీ జ్ఞాపకాలు జీవితాంతం మనతోనే ఉంటాయి. ఈ ప్రపంచంలో ప్రతి కూతురికి మొదటి స్నేహితురాలు, మొదటి గురువు, మొదటి భరోసా అమ్మ మాత్రమే. ప్రపంచంలో ప్రతి బంధానికి ఒక హద్దు ఉంటుంది. కానీ అమ్మ ప్రేమకు హద్దులు ఉండవు. అమ్మ ఉన్న పుట్టిల్లు ప్రతి కూతురికి ఒక ఇల్లు మాత్రమే కాదు, అది మనసు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకునే స్థలం. ఎలాంటి నటన అవసరం లేని చోటు. ఎంత పెద్ద బాధలో ఉన్నా అమ్మ ఉంది అనే ఒక్క ఆలోచనే ధైర్యాన్ని ఇచ్చే ఆశ్రయం. జీవితంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు, ఎంతో సంపాదించవచ్చు, ఎంతోమంది మనల్ని ప్రేమించవచ్చు. కానీ "తిన్నావా అమ్మా? అలసిపోయావా? కాసేపు పడుకో" అని నిస్వార్థంగా అడిగే అమ్మ ప్రేమకు ప్రత్యామ్నాయం ఎప్పటికీ ఉండదు. అమ్మ లేని తర్వాత పుట్టిల్లు అలాగే ఉంటుంది. కానీ ఆ ఇంటి ఆత్మ మాత్రం కనిపించదు. గుమ్మం అదే, గదులు అవే, జ్ఞాపకాలు కూడా అవే. కానీ అమ్మ నవ్వు, అమ్మ పిలుపు, అమ్మ చేతి వంట, అమ్మ వడి, ఇవన్నీ మన హృదయంలో మాత్రమే మిగిలిపోతాయి. అందుకే మీ అమ్మ ఈరోజు మీతో ఉంటే ఆమెతో మాట్లాడండి, ఆమెతో సమయం గడపండి. ప్రేమగా మీరు చెప్పాలి అనుకున్నవి చెప్పేసేయండి. ఎందుకంటే కాలం ఎవరినీ ఎదురు చూడనివ్వదు. కాలం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. అమ్మ ఉన్న పుట్టిల్లు ప్రతి కూతురికి ఒక స్వర్గం లాంటిది. అమ్మ జ్ఞాపకాలే ప్రతి కూతురి జీవితాంతం నిలిచే సంపద. ఆమె నవ్వు కంటే గొప్ప వరం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.